మీతో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ ప్రీతమునికి మీకు కూడా పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి కార్యక్రమం వివరంలోకి వెళితే 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తనలు ఉంటాయి. దయచేసి 3 చరణాలున్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రామకృష్ణయ్య గారి ద్వారా మన ప్రీతముడు ఏం చెప్తాడో విందాము. తర్వాత మళ్ళీ సంకీర్తనలు 5:30 నుంచి 5:45 వరకు ఉంటాయి. తర్వాత ప్రార్థన, నామధును, సైలెన్స్, తర్వాత 6 గంటలకి హారతితో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. అందరికీ జయబాబా. ఇప్పుడు 4:30 అయిన తర్వాత నమో మెహర్ బాబా ఎంపీ రావు గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఎంపీ రావు గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింతుము అవ్యయ మోక్షం బను గ్రహింతుము। నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय।
జై బాబా అండి, అందరికీ జై బాబాలు. మూర్తి గారు థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని ఈ దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానమ్మా. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. మొట్టమొదటిగా శేషారత్నం గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, సులోచన గారు, శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబానికి దే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబానికి దే వందనం, మము మేల్కొల్పదయ చేసిన అవతారుండనివే కదా. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండనివే కదా. మము దయ చూడరా, నీ దరి చేర్చరా. మము దయ చూడరా, నీ దరి చేర్చరా. మౌన రూపానికి దే వందనం, మెహర్ బాబానికి దే వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికి దే వందనం. బాబాని ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకి దే వందనం, మెహర్ బాబానికి దే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో అప్పారావు గారు రెండో సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. తొలి జాము వేలలో నిన్నే తలచెదెనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. నా మనసు, నా తనువు, నా జీవితము నీ సేవలో నేను తరింపవరమిమ్ము. నీ సేవలో నేను తరింపవరమిమ్ము. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి,
నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా ఆ నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరు దారి చూపాలి నా దారి నిన్ను చేరు దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి తొలిజాము వేళలో నిన్నే తలచెతనోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి నన్ను మరువకోయి అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి మూర్తి గారు. జయబాబా అండి అప్పారావు గారు, చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీనివాసరావు గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. జయబాబా అమ్మ. సులోచన గారు, జయబాబా. जय శ్రీనివాస్ बाबा గారు जय बाबा అమ్మ. जय बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా నీ రూపమే నిలచే నా అంతరంగానా నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో వర్ణింపజాలని ఆనందమే నీవు వర్ణింపజాలని ఆనందమే నీవు మమ్ము కాపాడుటకై అవతరించావు నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో నీ సేవలో మమ్ము నిలిపావు బాబా నీ సేవలో మమ్ము నిలిపావు బాబా
నా జ్ఞాన నేత్రమునే చెరిపింపదేయా నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा అందరికీ జయపడుతుంది మూర్తి గారు జై మెహర్ బాబా జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు మీరు. జయ బాబాలే ధన్యవాదాలు. ఇప్పుడు ఆలూరు శ్రీనివాస గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నందిగామ శర్మ గారు, పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय అండి మూర్తి గారు. జై బాబా. జయ బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా నీ దివ్య ప్రేమను నలు దిశల బెదదల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర నీవే దైవమని తెలిసి పూజింపగా నీవే దైవమని తెలిసి పూజింపగా మా జీవితమంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బాంధము పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బాంధము మము విడనాడక ముక్తి చూపించరా మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమంతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జయ బాబా అండి శ్రీనివాస్ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు నందిగామ శర్మ గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న సంకీర్తనతో పద్మావతి గారు రెడీగా ఉండాలి. జయ బాబా అండి శర్మ గారు. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుకుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుకుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు మాయదారి మనసు నిమిషమైనా నిలవదు నిన్ను చూసింది నిలిసిపోయింది మాయదారి మనసు నిమిషమైనా నిలవదు నిన్ను చూసింది నిలిసిపోయింది ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా
యాడకెళ్ళిన గాని అందమైన నీరు అది నట్టుంటాది, మనసంతా నిండి మరపు రాకుంటాది. అందమైన నీరూపు అది నట్టుంటాది, మనసంతా నిండి మరపు రాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది, నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుకుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. యాడకెళ్ళిన గాని అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కే పద్మావతి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీ జై బాబా అమ్మ చిన్న సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेममया कावुमया प्रेमिक हृदये समेहरीश्वरा, प्रेममया कावुमया. देवादिदेव दया सागरा दिव्यावतार पराकेलरा, देवादिदेव दया सागरा दिव्यावतार पराकेलरा. पाप पंकिलमु ఈ జగము, పాప పంకిలము ఈ జగము, పాలింపరావేగ పరమేశ్వరా, ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయే స మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా. కలుషమ్ములను బాపు కరుణాకరా, నిరతమ్ము నిను గొల్చు వరమియ్యరా, కలుషంబులను బాపు కరుణాకరా, నిరతంబు నిను గొల్చు వరమియ్యరా. ఉభయ తారకం నీ నామం, ఉభయ తారకం నీ నామం, అభయమీయవా శుభంకరా, ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయే స మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా. శరణాగతాత్రాణ బిరుదంకిత, శరణంబు నీవే సదా వందిత, శరణాగతాత్రాణ బిరుదంకిత, శరణంబు నీవే సదా వందిత. సుందరవదన పావన, సుందరవదన పావన, వందనమిదే కరుణాభరణ, ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయే స మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబాకు శతకోటి ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా అమ్మ చక్కటి సంకీర్తన పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీరాములు గారు
మేము ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్. జై అందరికి జై బాబా. బాబా అండి. హే బాబా. నామం చేయండి మెహరుని నామం చేయండి, నామం చేయండి మెహరుని నామం చేయండి. నామంబులో మెహరు నామమే మానవ జాతికి మహాప్రసాదం. నామం చేయండి మెహరుని నామం చేయండి. పంచభూతముల పాలకుడితడే, చతుర్వేదముల సారంబుడితడే, ముగ్గురు మూర్తుల మూల పురుషుడే, ముగ్గురు మూర్తుల మూల పురుషుడే, మౌన భాషితుడు శ్రీ మెహరు బాబా. మన కోసం మన రక్షణ కోసం, మన కోసం మన రక్షణ కోసం, మానవులను మేల్కొల్పుట కోసం అవతరించిన ఆది రూపం, అవతరించిన ఆది రూపం. నామం చేయండి మెహరుని నామం చేయండి, నామం చేయండి మెహరుని నామం చేయండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండ్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నీయుమా, కోరికలే కోరని కోరిక నీయుమా, కడవరకు నీ కొంగును విడదీయకుమా, కడవరకు నీ కొంగును విడదీయకుమా. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము పరము నీవే సర్వము. నా తనువు అనువనువు నీవైతే, నా తనువు అనువనువు నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, నేనే నీవైతే. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు. ఇప్పుడు చిన్న సంకీర్తన మారుతి ధనలక్ష్మి గారు చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రామకృష్ణయ్య గారు, సోదరులు రామకృష్ణయ్య గారి స్పీచెస్ ఉంటాయి. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఛాన్స్ వస్తుంది పాడినందుకు. ఎవరు కూడా వెళ్ళొద్దు దయచేసి.
జై బాబా అండి. మారుతి ధనలక్ష్మి గారు. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మధురమైన నీ నామం మరపురాని నీ రూపం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. మధురమైన నీ నామం మరపురాని నీ రూపం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. కరుణ సాగరుడ నీవని కరములు జోడించాను. మహిమగల నామం నీదని మరీ మరీ తలచాను. కరుణ సాగరుడ నీవని కరములు జోడించాను. మహిమగల నామం నీదని మరీ మరీ తలచాను. అంతటి స్వామి ఏమి ఇవ్వగలనయ్యా. అంతటి స్వామి ఏమి ఇవ్వగలనయ్యా. నేను నాదను ఈ మనసు తప్ప. మధురమైన నీ నామం మరపురాని నీ రూపం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను. ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను. ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. పరితాప్త హృదయములో ప్రేమ రగిలించి. పరితాప్త హృదయములో ప్రేమ రగిలించి. కడవరకు నిన్ను విడనీకు బాబా. కడవరకు నిన్ను విడనీకు బాబా. మధురమైన నీ నామం మరపురాని నీ రూపం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశ. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అందరికీ జై బాబా. మొత్తం జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. మళ్ళీ పునః ప్రారంభం సంకీర్తనలు 5:30 తర్వాత ఉంటాయి. ఇప్పుడు సోదరు రామకృష్ణయ్య గారు ఆల్రెడీ దర్బార్లో ఉన్నారు. మరి బాబా వారి ద్వారా ఏం మాటలు వినిపిస్తారో మనం విందాము. వారిని సావధానంగా దర్బార్కి ఆహ్వానిద్దాము. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కూడా మనం చదివే హవ్వే మాస్టర్ వర్స్కి వెళ్లకుండా పోయిన వారం మరి ఆ రోజు మనకు పతాక ఆవిష్కరణ దినం అవటంతో 102 సంవత్సరాల కింద ఆవిష్కరించబడినటువంటి బాబా పతాకం, సప్తవర్ణ పతాకం గురించి చెప్పుకున్నాం. అలాగే మరి ఆ సప్తవర్ణ పతాకానికి ముందు జరిగిన సన్నివేశాలకు కూడా 1 సంవత్సరం
కాలం గడిచిపోయింది. అవి కూడా మరి మంజిలే మీమ్ 1922లో బాబా తన మొదటి శిష్యులందరినీ పోగు చేసుకుని అక్కడికి వెళ్ళారు. దానికి ముందు బాబాకు అంటే ఈ విశ్వం అంతా కూడా ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక పాలక వర్గంతో నడపబడుతూ ఉంటుంది. ఎలాగైతే ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ఆఖరికి ప్రతి గ్రామం కూడా ఏదో ఒక పరిపాలక వర్గంతో వారికి ఏర్పరచబడినటువంటి ఆ విధి విధానాల ప్రకారంగా పరిపాలన వాళ్ళు సాగిస్తూ ఉంటారు. అదంతా భౌతికం. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి, దేశ స్థాయి నుంచి మరి అన్ని దేశాలకు ఒక యునైటెడ్ నేషన్స్ అనేది ఒక అన్ని దేశాలకు కలిపినటువంటి ఐక్యరాజ్య సమితి అనేది, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాల గురించి మాత్రమే. అవి వాటి గురించి ఏవో నిర్ణయాలు తీసుకోవటం, ఎవరికో సలహాలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక దేశాలైతే వాళ్ళు ఒక చట్టాన్ని రూపొందించటం, ఆ చట్టం ప్రకారంగా పరిపాలన కొనసాగించటం, ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వాళ్ళకి శిక్ష వేయటం, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవంతా భౌతికం. కానీ మనిషి పుట్టింది, మనిషి మనకు పాట, మనం ఎప్పుడు చాలా ఫేమస్ పాట కదా, మోక్షార్హం బహు మానవ జన్మ చేయకుమా వృథా. అసలు మానవ జన్మ వచ్చింది ఎందుకు? మోక్షాన్ని, నేను భగవంతుణ్ణి అనే అనుభూతిని పొందటానికి వచ్చింది మానవ జన్మ. ఆ మానవ జన్మ వచ్చింది కాబట్టి మానవ జన్మ అనే మానవ రూపాన్ని దాన్ని సురక్షితంగా ఉంచుకోవటం కోసం ఒక మానవుడు ఇంకొక మానవుడు మన తదితర మరి ముందు అనాది కాలంలో మొట్టమొదటిగా మనిషి పుట్టినప్పుడు ఇవేవీ లేవు. ఎందుకంటే అప్పుడు ఈ చట్టాలు లేవు, ఏమీ లేవు. ఎవరి దారి వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, చెట్ల కిందో అడవిలో ఉన్నారు. అప్పుడు ఏది అవసరం పడలేదు. ఇప్పుడు మరి మనకిప్పుడు సైబర్ నేరాలకు కొత్త చట్టాలు రావాల్సి వస్తున్నాయి. ఇంతకుముందు అవి లేవు, ఆ చట్టాలు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. అంటే మనిషి యొక్క అవసరాల దృష్ట్యా ఈ చట్టాలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ అసలైనటువంటి మనిషికి మానవ రూపం రావడానికి కారణం మానవ రూపంతో సాధించవలసింది ఏమిటి అనే ఆ లెవెల్కు వెళ్ళినట్టయితే దానికోసం కూడా యావత్ విశ్వాన్ని నడిపించి అందరినీ ఆ గమ్యం వైపు నడిపించడానికి తోడ్పడే అటువంటి పరిపాలక వర్గము ఐక్యరాజ్య సమితి, అంటే యునైటెడ్ నేషన్స్. దానికంటే కూడా అది అంత భౌతికం కనుక అది మాయలో భాగం. ఇది ఆ సత్యం వైపుకు అందరినీ నడిపించడానికి చేసే పని. మనలాగానే మానవుల్లాగానే ఉంటారు, కానీ వాళ్ళు చేసే పని భౌతికం కాదు. వాళ్ళు చేసే పని ఆధ్యాత్మికము, ఆత్మకు సంబంధించిన ఆ ప్రయాణాన్ని గమ్యం చేర్చటానికి చేసే ప్రయాణంలో ఆ ఆధ్యాత్మిక పరిపాలక వర్గం బాబా చాలా నిస్సందేహంగా 7,000 మంది ఉంటారు. దానికి 5 సద్గురువులు, వాళ్ళు మేటిగా లీడర్స్గా ఉంటారు. ఆ 5 కూడా ఇంకొకతను కుతుబే ఇర్షాద్ అని ఉంటాడు. వీళ్ళు ఈ యావత్ విశ్వాన్ని ఆధ్యాత్మిక పరంగా పరిపాలిస్తూ ఉంటారు. భౌతిక పరిపాలన ఒకెత్తు, దేశాలు మరి రాష్ట్రాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, ఇవన్నీ ఒకెత్తు. వీటన్నిటి ద్వారా ఇదంతా ఎందుకు? మోక్షము సాధించవలసినటువంటి మానవ రూపాన్ని సురక్షితంగా ఉంచి ఒకరు ఒకరికి బాధాకరంగా మారకూడదు, ఒకరు ఒకళ్ళ మీద హింస చేయకూడదు అనటానికి ఇన్ని వచ్చాయి. వచ్చినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. నేను దానికి వెళ్ళను. ప్రపంచ పరిస్థితులు మనందరికి కూడా అవగతమే. మామూలుగా అదే కాకుండా ఇది కూడా
ఇవాళ ఏదో చూశాను ఇంటర్వ్యూలో, దాంట్లో సనాతన ధర్మంలో సాయిబాబాకు చోటే లేదు అని ఒక పెద్ద డిస్కషన్. సరే, ఇవన్నీ ఎందుకు మరి? సనాతన ధర్మం భౌతికమే అయినప్పుడు ఈ భౌతికపరమైనటువంటి ప్రభుత్వాలు, మున్సిపాలిటీల లాగానే సనాతన ధర్మాన్ని వేసుకున్నట్టయితే నిజమే, మరి అది ఆ సనాతన ధర్మం పరిమితం అయిపోతుంది. దాన్ని బట్టే మతాలు ఏర్పడ్డాయి, దాన్ని బట్టి ఒక మతానికి ఇంకొక మతానికి ద్వేషాలు వచ్చాయి, హింస చెలరేగింది. ఇవన్నీ ఆ పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఇలా ఆధ్యాత్మిక పాలక వర్గం గురించి బాబా చెప్పినటువంటి దాంట్లో మనకు జరిగేది ఏమిటి అంటే, అవతార కాలము, సద్గురువుల కాలం. ఈ పరిపాలనను అవతారులు లేని సమయంలో దాన్ని నిర్వహించేవాళ్ళు సద్గురు పంచకం అన్నారు. వాళ్ళలో 5గురిలో ఒక మేటి ఉంటాడు, ఆయన్ను కుత్బే ఇర్షాద్ అంటారు. ఆయన కాకపోతే ఈ 5గురు కూడా కలిసి పనిచేస్తారు. బాబా తొలి మెహరాబాద్ రోజుల్లో బాబా డిస్పెన్సరీలో అక్కడ నడిపే వైద్యశాలలో డాక్టర్ ఉండేవాడు కర్కాల్. వాళ్ళ ఇంటికి టీ పార్టీకి వెళ్ళారు బాబా. అక్కడ ఈ 5గురు సద్గురువుల ప్రస్తావన వస్తే బాబా చెప్పారు, 5గురు సద్గురువులు మన చేతికున్న 5 వేళ్లలాగా వేరే ఉన్నా కూడా మనం అన్నం తినేటప్పుడు 5 వేళ్ళు కలిసి అన్నాన్ని ఇలా ముద్దలాగా చేసి 5 వేళ్ళు కలిపి నోట్లోకి పెడతాయి. 5 కలిస్తేనే ముద్ద లోపలికి వెళ్తుంది. అట్లాగే బాబా అన్నారు, 5గురు సద్గురువులు వాళ్ళు బయటికి కనిపించటానికి వేరుగా ఉన్నా కూడా 5గురు ఒక్కటే, వాళ్ళందరూ చేసే పని ఒక్కటే అని చెప్తూ ఆ రోజు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఈ 5గురు సద్గురువుల్లో యావత్ విశ్వము అనే అటువంటి ఒక ఖజానా ఒక సద్గురువు దగ్గర ఉంటుందట. దాన్ని ఖజానా కింద చేసినట్టయితే, అంటే విశ్వానికి అధిపతి, విశ్వాన్ని నడిపించేది ఒకతను, ఒక సద్గురువు. ఆయన అంటే ఇప్పుడు బ్యాంకులో లాకర్స్ అవన్నీ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది కదా, అట్లాగే ఈ విశ్వాన్ని ఒక స్ట్రాంగ్ రూమ్ అనుకుంటే దానికి ఇన్ఛార్జ్ ఒక సద్గురువు ఉంటారు. దానికి తాళం ఉంటుంది, ఆ తాళాన్ని తెరిచే కీ ఇంకొక సద్గురువు దగ్గర ఉంటుందట. ఆ తాళం చెవిని తీసుకెళ్ళి ఆ ఖజానా తాళం ఓపెన్ చేయవలసిన అధికారం ఇంకొక సద్గురువుకు ఉంటుందట. ఆ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ఖజానాను తీసి అందరికి పంచే అధికారం ఇంకొక సద్గురువుకు ఉంటుందట. అది ఎలా పంచాలో చెప్పే అధికారం ఇంకొక ఆయనకు. అలా 5గురు అంటే ఈ 5గురు కలిస్తేనే ఈ యావత్ విశ్వము అనే ఖజానాలో ఉండే అటువంటి సంపదను తీసి అందరికీ పంచటం. మరి ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా దాన్ని చెప్పుకోవాల్సి వస్తే ఆ ఖజానా ఏమిటి? దివ్య ప్రేమ అనే ఖజానా. దాంట్లో ఏకత్వం అనేది అనుభూతి. ఇప్పుడు మనకు ప్రపంచంలోనేమో ఈ ప్రభుత్వాలు ఇవన్నీ నానాత్వం అనుభూతి, నానాత్వం కోసం పోట్లాడుకోవటం, నేను అని నా స్వార్థం కోసం ప్రతి ఒక్కరు పోట్లాడుకోవటం, అక్కడ నానాత్వం భిన్నత్వం అన్నీ ఉంటాయి. సో అలాంటి అది వేరు. ఇక్కడ ఉన్న ఖజానా ఒక్కటే, దాన్ని నియంత్రించే వాళ్ళు 5గురు సద్గురువులు. 5గురు కలిస్తేనే తెరిచి దాంట్లో సంపద అని జరుగుతుంది. అందరూ 5గురు కలిస్తేనే, 5 వేళ్ళు కలిస్తేనే ఎలా వెళ్తుందో అలా ఇదవుతుంది. సో అయితే అలా ఈ 5గురు సద్గురువులు 5గురు సద్గురువులు దీన్ని నియంత్రిస్తూ ఉంటారు. దాన్ని ఆధ్యాత్మిక పరిపాలన అన్నారు. ఆ ఆధ్యాత్మిక పరిపాలన యుగానికి ఒకసారి బాబా చెప్పినట్టు 700 సంవత్సరాలకు లేదా 1400 సంవత్సరాలకు ఒకసారి ఈ 5గురు సద్గురువులే నిరాకారుడైన భగవంతుడిని సాకారుడుగా భూమి మీదికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఎప్పుడైతే సమయం వచ్చిందో, ఆయన సిద్ధం అయిపోయారు, ఈ యావత్ విశ్వం యొక్క పరిపాలన బాధ్యతను ఆయనకు అప్పజెప్పి వాళ్ళు విశ్రమిస్తారు. మళ్ళీ ఆయన అవతారుడి యొక్క కాలం అయిపోయి, ఆయన పని అయిపోయి, ఇక ఆయన మళ్ళీ
అప్పుడున్న సద్గురువులకి ఆ బాధ్యతను అప్పగించి ఆయన విశ్రాంతికి వెళ్ళిపోతాడు. బాబా అన్నాడు, అందుకని 700 ఏళ్ల దాకా పడుకోవాలనిపిస్తుంది, విశ్రమించాలనిపిస్తుంది అని ఒక సందర్భంగా అనటం జరిగింది. అయితే అట్లా ఈ విశ్వ కార్యభారాన్ని 5 సద్గురువులు ఈ యుగావతారుడైన మెహర్ బాబాకు అప్పగించటం అనేది జరిగింది కూడా ఈ మంజిలేమీంకు ముందు. మంజిలేమీము మేలో ప్రారంభం అవుతే జనవరిలో ఈ హ్యాండింగ్ ఓవర్ అనేది. అప్పుడు మరి 22లో నిజానికి బాబాను తీసుకొచ్చినప్పుడు ఉన్న 5 సద్గురువుల్లో మేటి కుతుబే ఇర్షాద్ షిర్డి సాయిబాబా. ఆయన 1918లో శరీరం చాలించారు. శరీరం చాలించిన తరువాత అది ఉపాసనీ మహారాజుకి వెళ్ళిపోయింది. ఉపాసనీ మహారాజు బాబాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఎప్పుడు 1922వ సంవత్సరంలో జనవరి మాసంలో ఉపాసనీ మహారాజు సద్గురువే స్వయంగా మెహర్ బాబాకు ఆరతిచ్చి ఆయనకు మెహర్వాన్ నువ్వు ఆదిశక్తివి, అవతారుడవు అని చెప్తే అప్పుడు కన్నీళ్లు స్రవిస్తూ ఉంటే మెహర్ బాబా ఆయన పాదాలను తాకి ప్రణామం చేస్తే ఆయనను ఆలింగనం చేసుకున్నారు ఉపాసనీ మహారాజు గట్టిగా. ఎంతసేపు అలా ఆలింగనంలో ఇద్దరున్నారో తెలియదు. మెహర్ బాబా అప్పటి వరకు 6 మాసాలుగా స్నానమే చేయలేదు, డ్రెస్సు మార్చలేదు, అవి చిరిగిపోయాయి, చాలా మైలపడిపోయాయి. అయినా కూడా అది బయటిది చూడండి, బయటి దానికి ఆంతరంగికానికి అంత తేడా ఉంటుంది. ఆయన 6 నెలలు స్నానం చేయకపోయినా ఆయనలోని దివ్యత్వం యొక్క శక్తి దాని ద్వారా ఈ బయటిది అక్కడ దానికి ఏ మాత్రం విలువ లేనటువంటిది. అందుకని ఉపాసనీ మహారాజు దాన్ని లెక్క చేయకుండా ఆలింగనం చేసుకొని గట్టిగా అతనికి వీడుకోలు చెప్పటం జరిగింది. బాబా టాంగాలో వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి బొంబాయికి వెళ్ళారు. అక్కడ మున్షీజీ అని ఆయన బాబాను ప్రాధేయపడి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చేసి ఫోటోలు కూడా తీయించాడు. అప్పుడు ఫోటోలు తీయించటువంటి కష్టం ఉండేది. బాబా అప్పుడున్న పరిస్థితి, స్నానం చేసిన తర్వాత మళ్ళీ గుడ్డలు మార్చుకున్నాక సయ్యద్ సాబ్ను కారులో పంపించి ఓ ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు తీయించుకున్నారట. అప్పుడు బాబా అన్నాడట, నవ్వి ఎందుకంటే బాబాకు ఆ ఫోటోలు వీటికి పెద్ద విశిష్టత కానీ ప్రాధాన్యత కానీ ఏమీ లేదు. ఆయన అన్నట, ఒక జమానా వస్తుంది బాబు, అన్ని చోట్ల నా ఫోటోలే ఉంటాయి, నా ఫోటోలు అన్ని చోట్ల అమ్మబడతాయి, రకరకాలైన ఫోటోలు వస్తాయి, లాకెట్ల మీద, దీని మీద, దాని మీద, ఒక్క చోట ఎందుకు అన్ని ఫోటోలు వస్తాయి, చలనచిత్రాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయని ఆ రోజే నవ్వి మున్షీజీకి సయ్యద్ సాబ్కు ఇద్దరికి చెప్పారట. బాబాకు మెహర్ బాబా అని పేరు పెట్టింది సయ్యద్ సాబ్. సో అలా అయిపోయిన తర్వాత అలా ఉపాసనీ మహారాజు మెహర్ బాబాకు ఈ విశ్వ కార్యభారాన్ని అప్పజెప్పి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఆయన బాధ్యత శరీరం చాలించే వరకు నిర్వర్తించవలసిన బాధ్యత నిర్వర్తించాడు. వెళ్లే ముందు దహగాంలో కలిసి బాబాను ప్రాధేయపడ్డాడు, సాకోరి మీద కూడా నీ దృష్టి కాస్త ఉంచు మెహర్వాన్ అని. సో అలా ఉండి ఆయన మెహర్ బాబాకు చార్జ్ హ్యాండ్ ఓవర్ చేశారు అనే దానికి నిదర్శనంగా మనకు లార్డ్ మెహర్లో మనకు చెప్తున్నారు. ఆయన ఉపాసనీ మహారాజు అప్పుడున్న వాళ్ళందరికీ చెప్పారు, బాబాకు తన దగ్గర ఉన్న శిష్యులందరినీ కూడా బాబాకు అప్పచెప్తూ వాళ్లకు చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఆల్ ఆఫ్ యూ పే హీడ్ టు వాట్ ఐ టెల్ యూ. నేను మీకు అందరికీ చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి. మెహర్వాన్ ఈజ్ ది అవతార్. మనం చెప్పుకుంటాం ఇక్కడ మహేవాలో 1954 10th ఫిబ్రవరి రోజు బాబా అవతార్ మెహర్ బాబాకి జయన్ రాత్రి 1 గంట ప్రాంతంలో ఇట్లా ఎత్తించటం, అదే అవతారికి డిక్లరేషన్ అంటారా అని మనం చెప్పుకుంటాం. అంటే బాబా స్వయంగా చెప్పారు అనేటువంటి ఆ సంఘటనకి దానికి చెప్తాం, డీటెయిల్స్కి వెళ్ళను నేను. ఈ రోజున 1922లో ఇది జనవరిలో బాబా ఉపాసనీ మహారాజు బాబాను ఆదిశక్తివి, అవతారుడివి అని స్వయంగా చెప్పి బాబా వెళ్ళిపోయిన తర్వాత మేలో 9వ తేదీ అంటే మంజిలేమీంకు వెళ్లే ముందు సాకోరికి వెళ్ళి
బాబా తన శిష్యులతో పాటుగా తన అనుచరులతో పాటుగా వెళ్ళి అక్కడ ఉపాసిని మహారాజ్ జన్మదినాన్ని 4 రోజుల్లో అక్కడ ఆ ఉపాసిని మహారాజ్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేశారు చాలా ఘనంగా. అది మే 9న వెళ్ళారు, 14న ఊరేగింపు అయింది. సో ఇది ఆ సందర్భంగా ఉపాసిని మహారాజు బాబాతో వచ్చిన వాళ్ళందరినీ బాబాకు అప్పచెప్పుతూ ఆయన చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా వినండి. మెహర్వాన్ ఈజ్ ది అవతార్. మెహర్వాన్ అంటే మెహర్ బాబా అవతారుడు. ఐ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ కీ ఆఫ్ వాట్ ఎవర్ ఐ పొజెస్ టు మెహర్వాన్. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, అంటే విశ్వ కార్యభారాన్ని అప్పజెప్పడము అనే దానికి సంకేతం ఏమిటి అంటే ఉపాసిని మహారాజ్ అంటున్నాడు, ఐ హ్యావ్ హ్యాండెడ్ ద కీ ఆఫ్ వాట్ ఎవర్ ఐ పొజెస్ టు మెహర్వాన్. ఆయన వాట్ ఎవర్ ఐ పొజెస్ అంటే ఏంటి? షిరిడి సాయిబాబా కూడా ఆయనకే విశ్వ కార్యభారాన్ని ఈయనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. షిరిడి సాయిబాబా ప్లేస్లో ఇంకో సద్గురు వచ్చి ఉంటారు, అది మనకు తెలియదు. కానీ ఆ కార్యభారం ఏదైతే ఆయన కుతుబే ఇర్షాద్ అనే పొజిషన్లో భరిస్తూ ఉన్నారో, ఆయన దాన్ని నిర్వహిస్తూ ఉన్నారో, దాన్ని ఉపాసిని మహారాజ్కి ఇచ్చారు. అందుకని 5 సద్గురువుల తరఫున ఏదైతే విశ్వ కార్యభారాన్ని ఆయన ఉపాసిని మహారాజు గారు మెహర్ బాబాకు అప్పచెప్పిన విధానాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఐ హ్యావ్ హ్యాండెడ్ ద కీ వాట్ ఎవర్ ఐ పొజెస్ టు మెహర్వాన్. ఇది మాటల్లో చెప్పేది కాదు కదా, వాట్ ఎవర్ ఐ పొజెస్. సద్గురు పంచకం వాళ్ళు చేసే పని. బాబా నేను ముందే చెప్పాను, డాక్టర్ కర్కల్ ఇంట్లో బాబా చెప్పిన విషయం ఏంటంటే, యావత్ విశ్వం యొక్క ఖజానా అంటే నేను భగవంతుణ్ణి అనే గమ్యాన్ని చేరి ఆ అనుభవాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని నిరంతరం అనుభవించటానికి కావలసింది ఏమిటి అంటే, టిఫిన్ లెక్చర్స్ కూడా చదువుకుంటున్నాం. దాంట్లో బాబా ప్రతి లెక్చర్ ఎండింగ్లో బాబా చెప్తున్నాడు, మీరు సద్గురువు సహాయం కావాలి అంటే, ఆయన నుంచి ఆ దివ్య ప్రేమ పొందాలి అంటే మీరు ఆయన్ను ప్రేమించాలి. కాబట్టి మీ ప్రేమను పెంపొందించుకోండి అని. ఆ ప్రేమను పెంపొందించుకోండి అనే విషయాన్నే బాబా మనకు మండలి ప్రార్థన ద్వారా ఇవ్వటం జరిగింది. అది మనం సందర్భానుసారంగా ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ ఉపాసిని మహారాజు విశ్వ కార్యభారాన్ని మెహర్ బాబాకు నేను అప్పజెప్పాను అని చెప్పేదానికి సంకేతంగా ఏం చెప్తున్నా అంటే, ఐ హ్యావ్ హ్యాండెడ్ ద కీ ఆఫ్ వాట్ ఎవర్ ఐ పొజెస్ టు మెహర్వాన్. నౌ హోల్డ్ టు హిజ్ ఫీట్. అందుకని ఇప్పుడు మీరందరూ కూడా ఆయన పాదాలనే అంటి పెట్టుకొని ఉండండి. నాట్ ఓన్లీ విత్ వన్ హ్యాండ్. మెహర్ బాబా పాదాలను ఒక్క చేత్తో కాదురా బాబు. అందుకే మన మండలి ప్రార్థనలు మనం చెప్తాము, చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండుటకు సహాయము చేయుము అని బాబాని అడుగుతున్నాం. అదే దానికి ఇంకో రకంగా ఈయన చెప్తున్నాడు, ఒరే బాబు, మెహర్ బాబా యుగావతారుడు, ఆయనకు మొత్తం ఛార్జీని నేను ఇచ్చాను, అంటే విశ్వ కార్యభారం యొక్క బాధ్యత అంతా ఆయనకి ఇచ్చేసాను. నౌ హోల్డ్ టు హిజ్ ఫీట్. ఆయన పాదాలను అంటిపెట్టుకోండి. నాట్ ఓన్లీ విత్ వన్ హ్యాండ్ బట్ విత్ బోత్ హ్యాండ్స్. 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. అండ్ డూ యాజ్ హీ టెల్స్ యూ. ఆయన ఏం చెప్పితే అది చెయ్యండి. డూ యాజ్ హీ టెల్స్ యూ. ఆయన ఏం చెప్తే, ఎలా చెప్తే, ఏం చేయమంటే అది చేయండి. స్టిక్ టు హిమ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన్ను విడనాడకండి. మరి ఇక్కడ విడనాడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నది కానప్పుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అయ్యో అదేందే ఆయనేం పట్టుకున్నావు, ఆయన పట్టుకున్నప్పటి నుంచి నీ కష్టాలే ఏమిటి అంటే ఇక గత్యంతరం లేక విడిచిపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయ్యో ఎందుకు అటువంటప్పుడు అని. అలా విడిచిపెట్టుకోకుండా అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, మీకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా ఆయన్నే గట్టిగా పట్టుకోండి. అండ్ క్యారీ అవుట్ హిజ్ ఎవ్రీ విష్ అండ్ కమాండ్. ఆయన యొక్క అభీష్టాన్ని నెరవేర్చండి, ఆయన యొక్క ఆదేశాన్ని పాటించండి. అండ్ హీ విల్ గైడ్ అండ్ హెల్ప్ యూ. ఎక్కడ గైడ్ అండ్ హెల్ప్? ఎక్కడ? అంతర్గతంగా
అంతర్గతంగా హెల్ప్ దేనికి? నేను నాది నావి అనే స్వార్థాన్ని పోగు చేసుకొని ప్రపంచానికి పరిమితమై బతుకుతున్నాం. దాని నుంచి బయటపడటానికి ఆయన హెల్ప్ కావాలి. అదే టు లవ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అంటే నాకు సత్యమే కావాలి. ఆయన్ను భగవంతుణ్ణే అధికాధికంగా ప్రేమించటం అంటే మాయ నుంచి దూరం అవటం, మాయలో ఏర్పడిన మన స్వార్థం అనే బంధనాల నుంచి దూరం అవటం. అందుకని స్టిక్ టు హిమ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ క్యారీ అవుట్ హిజ్ ఎవ్రీ విష్ అండ్ కమాండ్. ఆయన చెప్పిన ప్రతి అభిష్టాన్ని, ప్రతి ఆదేశాన్ని పాటించండి. అండ్ హీ విల్ గైడ్ అండ్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ మై అడ్వైజ్ టు యూ. ఇది నేను మీకు ఇచ్చే ఆదేశము. అలా మీరు నడుచుకోండి. యూ వుడ్ డూ వెల్ టు ఫాలో ఇట్. అందుకని అలా చేసినట్టయితే మీరు సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు అని చెప్తూ ఇక్కడ ఇంకొక మాట ఉపాసిని మహారాజ్ చెప్తున్నారు. సేమ్ ఇదే మాట హజరత్ బాబాజాన్ కూడా షిరీన్ మాయ్కి చెప్పటం జరిగింది. ఏంటది? మేర్వాన్ విల్ మేక్ ద హోల్ వరల్డ్ డాన్స్ ఆన్ హిజ్ లిటిల్ ఫింగర్. చిటికన వేలు, లిటిల్ ఫింగర్ అంటే చిటికన వేలు. మరి మనకు భాగవతం, భారతంలో ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడి కోపానికి గురై చాలా గోకులం అంతా కూడా వర్షంతోనే అల్లాడిపోతుంటే గోవర్ధనగిరిని చిటికన వేలు మీద ఎత్తాడు అనేటువంటిది అదొక మనకు పురాణ కథ. సో అట్లాగే ఇక్కడ ఈయన ఉపాసిని మహారాజు బాబాకు అప్పచెప్పిన తన శిష్యులందరికీ కూడా ఏం చెబుతున్నాడంటే, మెహర్ బాబా ఈ యావత్ విశ్వాన్ని తన చిటికన వేలు మీద హోల్ వరల్డ్ డాన్స్ ఆన్ హిజ్ లిటిల్ ఫింగర్. ఆయన లిటిల్ ఫింగర్ మీద, చిటికన వేలు మీద మొత్తం ప్రపంచం అంతా నాట్యం చేసేలాగా చేస్తాడు. యు యువర్ సెల్వ్స్ విల్ సీ, దాన్ని మీరే చూస్తారు అంటూ, ఈవెన్ పీపుల్ ఫ్రమ్ ది వెస్ట్ విల్ కమ్ ఫార్ హిస్ దర్శన్. ఎప్పుడు ఇది 22లో చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు పాశ్చాత్యులు కానీ ఎవరు రాలేదు. ఇంకా క్రిస్టియన్స్ కూడా అప్పటికి ఎవరు, ఒక అజోబా అని అక్కడ గంగారాం పవర్, ఆయన తప్ప వేరే ఎవరు రాలేదు. సో ఆ రోజునే చెప్తున్నాడు ఆయన వీళ్ళందరినీ. అంతేకాదు మరొక సందర్భంగా ఆయన అది కూడా చెప్పాడు, మేర్వాను అలా వచ్చినటువంటి పశ్చిమ దేశ ప్రేమికులందరినీ కూడా సాకోరికి తీసుకొస్తాడు అని. 54లో బాబా 3 ఇన్క్రెడిబుల్ వీక్స్లో అంతిమ ప్రకటన కోసం వచ్చిన పాశ్చాత్య ప్రేమికులందరినీ కూడా ఒకరోజు సాకోరికి తీసుకువెళ్ళటం జరిగింది. అది 22లోనే ఉపాసిని మహారాజ్ చెప్తున్నాడు, ఈవెన్ పీపుల్ ఫ్రమ్ ది వెస్ట్ విల్ కమ్ ఫార్ హిస్ దర్శన్ అండ్ బ్లెస్సింగ్. అక్కడ మరి వాళ్ళందరూ మరి క్రిస్టియన్స్, వాళ్ళు ఏ మతంతో సంబంధం లేకుండా పాశ్చాత్య దేశవాసులు అందరూ కూడా బాబా యొక్క ఆశీస్సుల కోసం, దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఫాలో మై అడ్వైజ్ యూ విల్ సూన్ రీచ్ ద గోల్. గోల్ ఏంటి? కోహం అనేదానికి సోహం, నేనే, అహం బ్రహ్మాస్మి అనేది గోల్. అదే గమ్యం, అందరికీ అనుభవైక వేద్యమైనటువంటి గమ్యం అదే. సో ఆ గమ్యాన్ని మీరు త్వరగా చేరాలి అంటే మీకు ఆయన ఒక్కడే శరణ్యము. మెహర్ బాబా ఆయన యొక్క పాదాలను పట్టుకొని ఉండండి అని చెప్పటం జరిగింది. దీనికి ఉపాసిని మహారాజ్ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు, చాలా చక్కని ఉదాహరణ చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, పోస్టల్ కవర్లు ఉంటాయి, పోస్టల్ కవర్ను వేసేటప్పుడు దాని మీద స్టాంపులు అతికించేవాళ్ళం. ఇప్పుడు స్టాంపులకు బదులుగా ముద్రలు వచ్చేసాయి. కంప్యూటరైజ్డ్ అయిన తర్వాత అవి దానికి ఆల్టర్నేటివ్ కూడా వచ్చింది. అయినా ఇప్పటి వరకు కూడా ఇంకా స్టాంపులు నడుస్తున్నాయి. అయితే కవరు మనం వేసేటప్పుడు దాని మీద స్టాంపులు అంటిస్తాం. ఆ స్టాంపులు ఎలా ఉంటాయట అంటే, ఆ స్టాంపులను మళ్ళీ పనికి రాకుండా చేయటానికి నల్లటి ముద్రలు కొడుతూ ఉంటారు ప్రతి పోస్ట్ ఆఫీసులో. అలా ఎన్ని ముద్రలు పడినా, ఎన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎన్ని సంచులు మారి వెళ్ళిపోయినా, చివరి వరకు కవర్ మీద ఆ స్టాంపు అలాగే అంటిపెట్టుకొని ఉంటుందట. ఆ స్టాంపు అలా, ఆ స్టాంపు ఎలా ఉంటుందో మీరందరూ కూడా
మెహర్వాన్ను అలాగే పట్టుకొని ఉండాలి అని ఉపాసిని మహారాజు అలా చెప్పటం జరిగింది. తో ఆ ఉపాసిని మహారాజు యొక్క ఆశ్రమంలోనే బాబా ఇది మే 1922 మంజిలే మీంకు వెళ్ళటానికి ముందు ఇక్కడ ఆధ్యాత్మిక పరిపాలన గివింగ్ అండ్ టేకింగ్ అనేది జరిగి కూడా మరి 104 ఏళ్ళు జరిగిన సందర్భం. జెండాకి ఎట్లాగైతే మనం 102 సంవత్సరాలు జరిగిందని మనం చెప్పుకున్నాము, అట్లాగే ఇది 104 సంవత్సరాల క్రితం ఈ విశ్వం యొక్క కార్యభారాన్ని సద్గురువులు అవతారునికి అప్పజెప్పే కార్యము అలా సాకోరిలో ఉపాసిని మహారాజు ద్వారా జరిగింది. అలా దానికోసం మరి బాబా ఆయన దగ్గర దాదాపు 7 సంవత్సరాల పర్యంతం వస్తూ పోతూ ఉన్నారు. చివరిసారిగా 6 మాసాలు అక్కడనే ఉన్నారు. షిరీన్మాయి ఎన్నోసార్లు వెళ్ళి తన కొడుకుని తీసుకురావాలి అనే ప్రయత్నం చేసింది, కానీ ఆమె కృతకృత్యురాలు కాలేదు. ఉపాసిని మహారాజ్ ఏదో రకంగా ఆమె వెళ్ళగానే ఆమెను పిలిచి రామ్మ రా, ఏంటి అంటే మా అబ్బాయి నాతో పంపించు అనేది. అంటే నేనేం చేస్తున్నానమ్మా, నేనెందుకు పెట్టుకున్నాను, ఆయన ఇక్కడ ఉంటే నేను పొమ్మని ఎట్లా అనాలి అనేవాడట ఆయన. అంటే ఇవన్నీ బాగానే చెప్తారు మీరు, పంపించేయండి నాతోని ఈసారి. అంటే ఏం చేస్తావమ్మా అంటే ఏం లేదు, వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఓ అట్లాగా, నాకు కూడా ఒక అమ్మాయిని చూడమ్మా, నేను కూడా చేసుకుంటానంటే ముసలివాడివి నీకెవరు ఇస్తారు అని అంటే, అమ్మా నువ్వు ఉన్నావు కదా మేర్వానికి ఎట్లా తల్లివో నాకు కూడా తల్లివే కదా, నువ్వు నా తల్లివైనప్పుడు నాకు మంచి అమ్మాయిని చూడలేవా? అలా పరిహసించి మొత్తానికి ఆమెకు మంచి భోజనం పెట్టించి ఆమె వచ్చిన పని మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోయేలాగా చేసేవాడట ఉపాసిని మహారాజ్. అట్లా 6 మాసాలు ఆమె ఎన్నిసార్లు 4 సార్లు 5 సార్లు వెళ్ళి ఆమె పాపం ఆ కొడుకును తీసుకురాలేక ఆ దుఃఖంలో పడి చాలా ఆమె బాధపడింది, చాలా అనారోగ్యానికి కూడా గురైంది. అదంతా డిఫరెంట్. బట్ ఇక్కడ ఈరోజు నేను గుర్తు చేసుకోవాలి అనుకున్నది మంజిలే మీం కూడా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అట్లాగే అవతారుడికి సద్గురువులు ఈ విశ్వ కార్యభారాన్ని అప్పజెప్పినటువంటి ఆ సందర్భానికి కూడా 100 సంవత్సరాలు గడిచిపోయాయి అనే విషయాన్ని గుర్తు చేసుకుందామనే ఒక తలంపుతో ఈరోజు ఈ అవతారుడికి సద్గురువులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని గుర్తు చేసుకోవటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలని మీరు అంత చక్కగా విపులంగా చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. కె విజయలక్ష్మి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు, ప్రకాశరావు గారు, మట్టా నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. కె విజయలక్ష్మి గారు, జై బాబా. ఓకే, శారదా ప్రసాద్ గారు మీరు సిద్ధంగా ఉండే సంకీర్తన చేయండి అమ్మా. నేను నెక్స్ట్ చేస్తానండి. ఓకే, ప్రకాశరావు గారు మీరు సంకీర్తన చేయండి. నేను చేయనండి, అయిపోయింది కదా. చేయండి చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవే, పరిణామ జగమెల్ల పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవే, పరిణామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మేరు పురుషోత్తమా.
శిశుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు కనలేని నిఖిలాంగులా నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు కనలేని నిఖిలాంగులా కృపా చూపి కృపా చూచి కృపా చూపి నిన్ను చూసే వరమియవా మేరు పురుషోత్తమ శిశుమంతని ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగారాన్ని కృపా సాగరా విభజింపగారాన్ని కృపా సాగరా అలలెల్ల నీలోన మెలిగేములే బాట సడలించి భ్రమ బాపవా మేరు పురుషోత్తమ ఎరబాటు సడలించి భ్రమ బాపవా మేరు పురుషోత్తమ శిశుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్స్ అండి మూర్తి గారు జై బాబా అమ్మ జయ బాబా అమ్మ చక్కటి సంకీర్తన చేశారు మీకు జయ బాబాలు అందరికీ జై బాబా ధన్యవాదాలు జయ బాబా ఇప్పుడు శారదా ప్రసాద్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత ప్రకాశ్రావు గారు సిద్ధంగా ఉండాలి జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరమో నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా
కృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కానే ప్రేమమయ స్వరములో నీ నామమే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే. అవతార్ మెహర్ బాబాకి జై. చెప్పండి మూర్తి గారు, అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకాశరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మట్టా నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. ప్రకాశరావు గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవ మెహర్ బాబా మొర వినిదయగను ప్రేమ స్వభావ మెహర్ బాబా మొర వినిదయగను ప్రేమ స్వభావ అదిదేవ మెహర్ పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన మెహర్ బాబా మొర వినిదయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ భాగ్యాది భోగ చిరవాంఛితము భాగ్యాది భోగము కలుగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరము నామము కావగ నీవే దేవాది దేవ మెహర్ బాబా మొర వినిదయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించుమురా శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించుమురా భక్త ప్రియా హే మాండు ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా మొర వినిదయగను ప్రేమ స్వభావ దేవ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ జై బాబా.
జై బాబా అండి. ప్రకాష్ రావు గారు చక్కటి చాలా కాలం తర్వాత మీ పాట విన్నాను. జై బాబా. మీకు జై బాబాలు ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఒక మనమండి, ఎందుకంటే పొరపాటు మనం unmute లో ఇతర వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లలితా కుమారి గారు, జై బాబా అండి. లలితా కుమారి గారు, మీరు మ్యూట్ లో ఉండాలి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇది బాబా దర్బారు, మనం పొరపాటుగా మ్యూట్ లో లేకపోతే ఒకసారి గమనించాలి, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతోంది. జై బాబా. ఇప్పుడు మట్టా నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అండి. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేఘే, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జననా మరణములు ఈ ప్రకృతి సహజము, సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చవా ఓ మేహే, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అన్నయ్య. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. ఇప్పుడు లలితా కుమారి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అండి. లలితా కుమారి గారు. ఓకే. ఎంఎస్ సుశీల్ గారు, మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి అమ్మా. సుశీల్ గారు. జై బాబా. సుశీల్ గారు. జై బాబా. లలితా కుమారి గారు. జై బాబా. ఓకే. రాజువాణి గారు, మీరు చిన్న సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా అండి మూర్తి గారు. మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ప్రేమ పెన్నిదిదిగో ప్రేమికులారా, దివ్య సన్నిధిదిగో ధన్యులారా, ద్రవ్యముతో పని లేదు సాధనలవసరము లేదు, ద్రవ్యముతో పని లేదు సాధనలవసరము లేదు, ప్రేమించిన మిగులుతుంది దివ్య సన్నిధి, ప్రేమించిన మిగులుతుంది మెహరు సన్నిధి, మెహరు పాద సన్నిధి, ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా,
సకల సాక్షిభూతుండు సనాతనుడు మెహరుడు సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు శరణు కోరు వారికి శరణాగత వత్సలుడు ప్రేమావతారుడు మౌనావతారుడు అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా దివ్య సన్నిధిదిగో ధన్యులారా అహము వీడగలిగితే సహనశీలి వౌదువు సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు ప్రేమ హృదయమందు కామమంతరించి పోవును ప్రేమ హృదయమందు కామమంతరించి పోవును ప్రేమిక హృదయేశుడందు నిత్యము వసించును అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా దివ్య సన్నిధిదిగో ధన్యులారా సంసారము సాగరము పయనము కడు దుర్లభము మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము స్మరించుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము స్మరింపుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము సాధించుము సనాతనుని దివ్య సన్నిధానము అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా దివ్య సన్నిధిదిగో ధన్యులారా ద్రవ్యముతో పని లేదు సాధనల అవసరము లేదు ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిది సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి మెహరు పాద సన్నిధి ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి మూర్తి గారు. జై బాబమ్మ, చాలా చక్కటి సంకీర్తన మీ ఇద్దరు కలిసి పాడడం చాలా ఆనందంగా ఉంది. మీకు జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు లలితా కుమారి గారు, జై బాబా అమ్మ ఉన్నారమ్మా? జై బాబా లలితా కుమారి గారు. ఓకే, రాజవాణి గారు మీరు ప్రేయర్ చేయండి అమ్మా. రాజువాణి గారు, జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి, మీరు ప్రార్థన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వదిగార్, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself.
You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's dam until the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా. ఇప్పుడు బాలరాజు గారు మీరు హారతికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వెంకటేష్ గారు, ఉమ్మ గారు, సుబ్బారావు గారు, ఉమారాణి గారు ఒక్కొక్క నిమిషం నామధుని చేయండి. జై బాబా. వెంకటేష్ గారు జై బాబా. కొంచెం వెంకటేష్ గారు. ఓకే. ఉమ్మ గారు, కే ఉమ్మ గారు మీరు ఒక నిమిషం నామధుని చేయండి. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। జై బాబా అమ్మ. సుబ్బారావు గారు మీరు ఒక నిమిషం నామధుని చేయండి. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండండి. సుబ్బారావు గారు జై బాబా. ఓకే. ఉమారాణి గారు జై బాబా. జై బాబా. ఓం ఒక్క నిమిషం నమో నామధుని. మెహరు బాబా, ఓం నమో 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 మెహరు బాబా. జై బాబా. జై బాబా. కె వెంకటేష్ గారు మీరు ఒక నిమిషం నామధుని చేస్తారా అండి? జై బాబా. ఓకే. జై బాబా అండి. मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा अवतार मेहर बाबा की जय। జయ బాబా అండి. ఇప్పుడు ఒక నిమిషం మౌనం ఉందామండి. తర్వాత బాలరాజు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు బాలరాజు గారు జై బాబా అండి, మీరు ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा सर జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు